ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలాంటి దొంగతనాలు చేసే వాళ్ళందరినీ పిలిపించి ఎంక్వైరీ చేయిస్తానన్నారమ్మా. నాన్నిచ్చిన నగలు ఎక్కడికి పోవు, ఎలా ఉన్నాయో అలానే తీసుకొచ్చిచ్చే బాధ్యత నాదమ్మా. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. హలో ఎస్ఐ గారు, అదే అండి, ఆ దొంగ గురించి ఏమైనా తెలిసిందా? ప్లీజ్ సార్, కొంచెం త్వరగా ఎంక్వైరీ చేయండి. నాకు ఆ నగలు చాలా ఇంపార్టెంట్. సరే, మీ కాల్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలంటే నాన్న జ్ఞాపకంగా అమ్మ దాచుకున్న ఆ నగల్ని ఎలాగైనా తీసుకొచ్చి అమ్మకి ఇవ్వాలి. ఈ ఎస్ఐ వాళ్ళని పని కాకపోతే అప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ వాడి కమిషనర్ గారికి చెప్పైనా పోలీసుల దొంగని పట్టుకొని బంగారాన్ని రికవర్ చేసేలా ట్రై చేయాలి. బావా, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఓ, అత్తయ్య నగలు ఎలా పోయాయో, ఎలా ఆ నగలు తీసుకురావాలో అని ఆలోచిస్తున్నావా? బావా, ఇలాంటి వాటి గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవటం దేనికి? సరాసరి వెళ్ళి పోలీసులకి కొంచెం డబ్బు పడేస్తే వాళ్లే ఎంక్వైరీ ఫాస్టప్ చేసి నగలు రికవరీ చేస్తారు. డబ్బుతో అన్ని పనులు అవ్వవు. డబ్బులతో అవ్వని పనులంటూ ఉండవు బావా. నేను డబ్బులతో ఇప్పుడు బంగారాన్ని కొనగలను, కానీ మా నాన్న ఇచ్చిన బంగారాన్ని మాత్రం కొనలేను కదా. ఇక్కడ నేను మా అమ్మ విలువిస్తుంది బంగారానికి కాదు, మా నాన్న జ్ఞాపకానికి. బావా, నీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది. నువ్వు ఎలాగైనా ఆ బంగారాన్ని తెచ్చి అత్తయ్యకిస్తావు. కాకపోతే ఆ దొంగని త్వరగా ఐడెంటిఫై చేసి వాడి నుంచి ఆ బంగారాన్ని రికవరీ చేయటం, ఇదంతా కొంచెం లేట్ అవుతుంది. మన సిస్టంలో ఇదంతా కొంచెం లేట్ ప్రాసెస్. దాన్ని స్పీడప్ ఎలా చేయాలో నీకు తెలుసు కదా బావా, అదే చెయ్యి. బావా, ఈ విషయం మాట్లాడటానికి ఇది సమయమో సందర్భమో నాకు తెలీదు, కానీ నీకొకటి చెప్పాలి. ఏంటది? మా నాన్న మన కోసం ఒకటి పంపించారు. ఏం పంపించారు? ఫ్లైట్ టికెట్స్. ఎందుకు? ఎందుకంటావేంటి బావా? కొత్తగా పెళ్లైన నవదంపతులకి ఫ్లైట్ టికెట్స్ దేనికోసం ఇస్తారో తెలీదా? మావయ్య గారు దేనికోసం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారో నాకు తెలియక కాదు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదా. ఆయనకు అర్థమయ్యేలాగా నువ్వైనా చెప్పాలి కదా. ఏం చెప్తాను బావా, మనకి పెళ్ళైంది కానీ ఒక అచ్చట ముచ్చట ఏమీ లేదు. అసలు మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఉన్నామా? ఏంటో, నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నీలో నవ్వనేది చూడలేదు. ఎప్పుడూ సీరియస్ గా ఉంటున్నావు. నేను దగ్గరికొస్తే దూరంగా జరిగిపోతున్నావు. నేను నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే నువ్వు పొడి పొడిగా మాట్లాడుతూ సమాధానాలిస్తున్నావు. నీలానే మన ఇంట్లో వాళ్ళు కూడా మన శోభని డిస్టర్బ్ అయింది, మళ్ళీ ముహూర్తం పెడదామని ఎవ్వరికీ అధ్యాస లేదు. పాప మా నాన్న బిజినెస్ పని మీద ఊరెళ్ళినా మన కోసం ఆలోచించి హనీమూన్ కి యూరప్ వెళ్ళటానికి టికెట్లు పంపించారు. కానీ నువ్వు మాత్రం దేనికి ఎందుకు అని మాట్లాడుతున్నావు. నువ్వేదైనా విషయం మాట్లాడే ముందు అవతల వాడి మూడేంటో కూడా తెలుసుకొని మాట్లాడు. నువ్వెప్పుడు ఇలా ముభావంగానే ఉంటుంటే నీ మూడ్ చూసి మాట్లాడాలంటే నేను నీ పక్కన జీవితాంతం నోరు మూసుకుని ఉండాలేమో. సరే ఉంటాను, కానీ మన పెళ్ళైన తర్వాత నీ భార్య కోసం నువ్వు ఏం చేసావు చెప్పు బావా. నేను సంతోషపడేలా పలానా పని చేశానని ఒక్క పని చెప్పు బావా. ఇదిగో
ఏమైనా అడిగితే మౌనమే నీ సమాధానం. సహస్ర, అసలు మన పెళ్ళే విహారీ, రండి. మీ ఇద్దరూ ఏదో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చినట్టున్నాను. మామూలుగానే మాట్లాడుతున్నాం బాబాయ్. విహారీ, మన మేనేజర్ వచ్చారు. నీ పేరు మీద అర్జెంటుగా ఏవో సంతకాలు కావాలంట. చూడమ్మా, తేలికగా ఉందని దారాన్ని బలంగా లాక్కూడదు. దేని గురించి బాబాయ్ మాట్లాడుతున్నారు? నేను దేని గురించి ఆ మాట అన్నానో నీకు తెలుసమ్మా. ఎందుకు ఆ మాట అన్నానంటే, మనిషికి మనిషికి మధ్య బంధాలు పైకి కనపడిన దారం పోగులా అల్లుకొని ఉంటాయి. అవి మన మాటలు ప్రవర్తనను బట్టి దృఢంగా మారడం లేదా పలచబడి తెగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే అర్థం చేసుకునే మనసుంటే అందంగా ఉంటుంది. ఇదిగో మావయ్య. దారం లేనిదే హారానికి విలువ ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. ఏంటి అర్థం కాకుండా ఇలా మాట్లాడి వెళ్ళాడు? ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, బాధపడకండమ్మా. మీ నగలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా విహారీ గారు ఆ దొంగని వెతికి పట్టుకుని తీసుకొస్తారు. నా భయం ఏంటంటే లక్ష్మి, నా నగలు తీసుకెళ్లినవాడు వాటిని అలాగే ఉంచితే పర్వాలేదమ్మా. బయట వింటూ ఉంటాం కదా, దొంగతనం చేసిన వాళ్ళు ఆ బంగారాన్ని కరిగించేస్తారని. అమ్మా, మీ నగలు పోయింది నిన్న రాత్రే కదా. ఈలోపు అలాంటిదేమీ జరగదు. మీరేం బాధపడకండమ్మా. నిజంగా నేను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను లక్ష్మి. తీసిన నగల్ని బీరువాలని లాకర్లో పెట్టేసి ఉండాల్సింది. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. మీరేం బాధపడకండి. మీ నగలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా మీ దగ్గరికి పైనున్న అయ్యగారే మీ నగల్ని మీకు చేరవేస్తారు. కాఫీ తాగండి. తీసుకోండి అమ్మా. కూర్చోండి. మీరు కాఫీ తాగుతూ ఉండండి, నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చేస్తాను.